ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం సేగలు రేపుతోంది. దీనిపై ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 322 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓట్ల తొలగింపు వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. వైసీపీ నేతలు కుట్రపూరితంగానే ఫామ్ 7 దరఖాస్తు చేస్తూ టీడీపీ ఓట్లు తొలగిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. పెదవేగి పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ధర్నాలు చేసి నిరసనలు తెలిపారు. అధికారాన్ని దక్కించుకునేందుకు ఏకంగా ఓట్ల తొలగింపుకు వైసీపీ కుట్ర చేసిందని ఎమ్మెల్యే చింతమనేని ఆరోపించారు. ఫారం 7 పెట్టి గంపగుత్తగా తీసేసేటటువంటి అధికారం ఎవరిచ్చారని మేము అడుగుతున్నాం. మీరు ఆ ఉద్దేశంతో మరి ఏ విధంగా అయితే గంపగొత్తగా ఓట్లు తీసేసి గెలుద్దామని చూస్తున్నారో ఇది దుర్మార్గమైనటువంటి చర్య. గెలవడం కోసం మీరు ఏ స్థాయికైనా దిగజారిపోతారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. నిజంగా చనిపోయినటువంటి వాళ్ళు ఓట్లు మేము తీస్తున్నామని మీరు చెప్తున్నారు. చనిపోయినటువంటి ఓట్లు మీరు తీస్తున్నామంటే మేము బాధపడం. ఓటర్ లిస్టులో బడ్డీని తగ్గిపోద్దని మేము కూడా సరిపెట్టుకుంటాం. కానీ ఊళ్ళో ఉండంగానే బ్రతికుండంగానే వాళ్ళ ఓట్లు తొలగింపు కార్యక్రమం మీరు ఎందుకు చేపట్టారో ఈ ప్రజలకి రాష్ట్రానికి సమాధానం చెప్పాలి. తన నియోజకవర్గంలో దాదాపు 4000 ఓట్లు తొలగించారని జిల్లా కలెక్టర్కు మంత్రి జవహర్ ఫిర్యాదు చేశారు. అందులో ఎక్కువ ఓట్లు టీడీపీ కార్యకర్తలవే అన్నారు. ఈ వ్యవహారంలో A1 నిందితుడిగా వైసీపీ అధినేత జగన్ పేరు చేర్చి కేసు విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా ఫామ్ 7 నేనే పెట్టించానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత A1 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని జాయిన్ చేయాలి. A1 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి అప్పుడు విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నా. దాంతోపాటుగా ఈ యొక్క మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఒక కుట్ర జరుగుతూ ఉంది. రహస్య ప్రదేశంలో జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ కలుసుకున్న మాట వాస్తవం. దీనికి కన్నా లక్ష్మీనారాయణ గారు మధ్యవర్తిత్వం వహించారు. ఓట్ల తొలగింపు వ్యవహారం కృష్ణా, గుంటూరు జిల్లాలను సైతం కుదిపేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగుతోంది. వైసీపీ నేతలు ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 3,80,000కు పైగా ఫామ్ 6, 6A, ఫామ్ 7 అప్లికేషన్లు వచ్చాయని వైసీపీ నేతలు తెలిపారు. ఐటీ గ్రిడ్ సంస్థ సాయంతో ఓట్ల తొలగింపు వ్యవహారానికి తెరలేపారని ఆరోపించారు. గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తం కలెక్టరేట్ దగ్గర నుంచి తీసుకున్న డేటా ప్రకారం 3,84,236 అప్లికేషన్స్ ఫామ్ 6 అయితే కానీ, 6A అయితే కానీ, 7 అయితే కానీ, 8 అయితే కానీ దాదాపుగా 3,80,000 పైగా అప్లికేషన్స్ వచ్చినాయని కలెక్టరేట్ డేటా ఇస్తూ ఉన్నారు. ఇది జనవరి 11 నుంచి ఇప్పుడు ఫిబ్రవరి 28 దాకా, అంటే 45 రోజుల్లో ఇంతమంది కొత్తగా ఓటర్స్ యాడ్ చేసుకోవడం కానీ, ఉన్న ఓట్లు డిలీట్ చేసుకోవడం కోసం కానీ అప్లికేషన్ పెట్టారని అంటూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నది ఒకటే, ఇది చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేశారు. ఓట్స్ని ఉన్న వాటిని డిలీట్ చేయడానికి, అలాగే ఏవైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉన్నాయో 2,000 ఓట్లు, 3,000 ఓట్లు ఒక మండలంలో ఉంటే తీసుకొచ్చి ఇంకో మండలంలో యాడ్ చేయడం, ఇది చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఎక్స్క్యూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓట్లను చెక్ చేసుకోవాలంటూ కృష్ణా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారానికి తెరలేపారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్,
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డేటా చోరీ అంశానికి సంబంధించి రాజకీయంగా కూడా ఇటు కొంత వేడి పుట్టించిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ డేటా చోరీకి సంబంధించి ఐటీ గ్రిడ్ అశోక్ కూడా CEO అశోక్ కూడా దొరకలేదు కాబట్టి దీనికి సంబంధించి మొత్తం పూర్తి దర్యాప్తునంతా కూడా సిట్కి అప్పగించిన నేపథ్యంలో మొన్న ఇటు ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా చోరీకి గురైందంటూ కూడా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో విడుదల చేసింది. బాలసుబ్రహ్మణ్యంతో పాటు మరొక 8 మందితో కూడినటువంటి సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ డేటా చోరీకి గురైంది. ఎందుకంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సేవామిత్ర యాప్లో ఉన్నటువంటి ఆ డేటాను అంతా ఐటీ గ్రిడ్ సంస్థ ద్వారా ఎక్కడెక్కడైతే హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీసుల ద్వారా ఆ డేటా చోరీకి గురైందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన నేపథ్యంలో పోలీసులు అటు ఒక సిట్ ఏర్పాటు చేయడం, మరోవైపు నిన్న అర్ధరాత్రి కూడా ఇంకొక సిట్ కూడా ఏర్పాటు చేయడం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 8 లక్షల పైన ఓట్ల తొలగింపుకు సంబంధించిన ఒక దుర్వినియోగం ఏదైతే ఫామ్ 7 దుర్వినియోగం చేసే విధంగా దాదాపు 8 లక్షల పైచిలుకు అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన నేపథ్యంలో దీన్ని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలంటూ కూడా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రాత్రి మరొక సిట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి ఫైర్ డీజీ అయినటువంటి సత్యనారాయణతో కూడినటువంటి మొత్తం 8 మంది సభ్యులతో కూడా సిట్ ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి కూడా పోలీసులు అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైతే డేటా చోరీకి సంబంధించిన అంశం కంటే కూడా ప్రధానంగా ఫామ్ 7 దుర్వినియోగం చేస్తూ ఓట్ల తొలగింపు కార్యక్రమం మీదే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున దాదాపు 8 లక్షల పైచిలకు వరకు కూడా అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా వచ్చిన నేపథ్యంలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్ల జాబితా నుంచి తీసే కార్యక్రమం చేపట్టారు. వైసీపీకి సంబంధించినటువంటి నేతలే ఎక్కువగా ఫామ్ 7 అప్లై చేసి దీన్ని దుర్వినియోగం చేస్తూ ఓట్లను తొలగించే కార్యక్రమం చేపట్టారంటూ కూడా అటు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టారు, ఫిర్యాదులు కూడా చేపట్టిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 322 కేసుల వరకు కూడా ఫామ్ 7 దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి కేసులు నమోదైన నేపథ్యంలో ఈ 322 కేసులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి ఈ కేసులన్నింటినీ కూడా సిట్టుకు బదలాయించాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇవాళ అంటే నిన్న సాయంత్రం అదేవిధంగా అర్ధరాత్రి ఈ 2 సిట్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇవాళ 2 సిట్టు అధికారులు కూడా తమ ఛార్జ్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం అటు 9 మంది ఒక సిట్ అయితే మరోవైపు ఇంకొక సిట్ ఏర్పాటు చేసినట్టు 8 మంది కూడా ఇవాళ ఛార్జ్ తీసుకుని దర్యాప్తును వేగవంతం చేసే ఆలోచనలు అయితే ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తొందరగా ఈ కేసులన్నింటిని కూడా తేల్చాలి, ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో పోలీసులు కూడా ఆ దిశగా సిట్టును దర్యాప్తును అయితే మాత్రం వేగవంతం చేస్తున్నారని చెప్పుకోవాలి. రైట్ నరేష్. చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఇటు ఎన్నికల అధికారులు అటు పోలీసులు దృష్టి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 7 కేసులు నమోదయ్యాయి. సుమారు 2700 వరకు ఫామ్ 7 అప్లికేషన్లు వచ్చినట్లు గుర్తించారు. ఇవన్నీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడంతో ఐటీ యాక్ట్ పెట్టి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చిత్తూరు జిల్లాలో ఫామ్ 7 రగడ అట్టుడుకుతోంది. దాదాపుగా 1,10,000కు పైగానే దరఖాస్తులు రావడంతో ఒక్కసారిగా ఎన్నికల కమిషన్ కూడా ఉడిక్కిపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక చంద్రగిరి నియోజకవర్గంలోనే దాదాపుగా 23,000 దరఖాస్తులు వచ్చాయి అంటే ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ పార్టీల ప్రమేయం ఉంది. ఇది ఏదో ఒక ముఠా ఎక్కడి నుంచో జరిపిస్తున్నటువంటి తంతుగానే ఎన్నికల కమిషన్ భావించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ గత నెల ఒక ప్రత్యేక బృందాన్ని చిత్తూరు జిల్లాకు పంపించింది, కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించింది. అయితే ఫామ్ 7కు సంబంధించినటువంటి ఎవరైతే తొలగింపు చేస్తూ సెల్ఫ్ డిక్లరేషన్స్తో ఫామ్ 7 అప్లోడ్ చేశారో ఇవన్నీ కూడా కొన్ని వాస్తవాలే ఉన్నాయి అని చెప్పి తేల్చిన నేపథ్యంలో ఒక్కసారిగా చిత్తూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపైన జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ ప్రద్యున్మ స్వయంగా చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల పర్యటించారు. ఇప్పటికే 8 కేసులు నమోదయ్యాయి. అంటే చిత్తూరు జిల్లా యంత్రాంగం చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఇది ఒక ముఠా పనే. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటు హక్కు కల్పించేందుకు చిత్తూరు జిల్లా యంత్రాంగం అంతా పనిలో ఉంటే మరోవైపు కొందరు పనిగట్టుకొని ఈ వ్యవహారంలో వేలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్ని ఎన్నికల్లో సృష్టించే ప్రయత్నమే జరిగింది అన్నదే ఎన్నికల అధికారులు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 1,10,000కు పైగానే
దరఖాస్తులు ఒక చిత్తూరు జిల్లా నుంచి వచ్చాయి అంటే ఖచ్చితంగా ఒక ముఠా పనే ఉంది. ఈ ముఠా ఎవరు అన్నది ఖచ్చితంగా తేలుస్తాం. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలన్న పనిలో మేముంటే ఈ రకంగా కొందరు పనిగట్టుకొని వేలు పెట్టడం అనేది సరైంది కాదు. దీన్ని కఠినంగా వ్యవహరిస్తాం. కఠినంగా దోషులను శిక్షించేందుకు ఆ రకంగానే చర్యలు చేపట్టామని చెప్పి కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే చిత్తూరు జిల్లాలో ముందుగా గత నెల ఫిబ్రవరి 20వ తారీఖున తిరుపతి సిసిఎస్ పోలీసులు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఒక కేసు నమోదైంది. ఆ తర్వాత 8 కేసులు అన్ని నియోజకవర్గాల్లో కేసులు నమోదైన పరిస్థితి. అయితే కలెక్టర్ స్పష్టం చేస్తున్నది ఒకటి, ఐపీ అడ్రస్లను ఎన్నికల కమిషన్ అడిగాం. ఎన్నికల కమిషన్ నుంచి ఐపీ అడ్రస్లు వచ్చిన తర్వాత ఎవరైతే ఈ పనికి పాల్పడ్డారో అన్న దానిపైన ఖచ్చితంగా వివరాలు తెలుస్తాయి. కాబట్టి ఈ ముఠా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం 8 కేసుల్లో ఐటీ యాక్ట్ 65 చట్టం మేరకు ఐపీసీ 464, 466, 177, 182, 471 సెక్షన్ల కింద నమోదు చేశారు. ప్రధానంగా చిత్తూరు, సత్యవీడు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం పిఎస్లో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ముందుగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కేసు తిరుపతి సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఈ రకంగా ఫామ్ 7కి అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి ఫామ్ 7ని అప్లోడ్ చేశారో ఏ ఐపీ అడ్రస్లను ఆధారంగా అదుపులోకి తీసుకొని విచారించాలో అన్నదాన్ని పరిగణలోకి తీసుకొని విచారణ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ముందుగా రాజకీయ రగడ సృష్టించింది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్కు ఒక తలనొప్పి సమస్యగానే మారిపోయింది. ఎందుకంటే దాదాపుగా 1,10,000 మంది ఓటర్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన జరగాలి అంటే ఇంటింటికి వెళ్ళి సిబ్బంది చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జనవరిలో విడుదలైనటువంటి ముసాయిదా ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకునే కొద్దిమంది ఈ రకంగా అక్రమాలకు పాల్పడి ఉండవచ్చు. ఎవరు ఈ పనికి పాల్పడినా ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము, కఠినంగా శిక్ష తప్పదు అని చెప్పి ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్ స్పష్టం చేసిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎన్నికల యంత్రాంగం అంతా కూడా ఈ పనిలోనే ఉన్న నేపథ్యంలో ఒకంతగా ఫామ్ 7 రగడనది రాజకీయంగానే కాకుండా ఎన్నికల అధికారులు కూడా ఒక తలనొప్పి తీసుకొచ్చిన వ్యవహారంగానే. ఓటు స్టూడియో రైట్ రాజు.